హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట ఇలాంటి కలెక్షన్స్ మీషోలో ఉంటాయా అని. అంత మంచి కలెక్షన్స్ అయితే కనుక టోటల్గా నేను మీకు 15 డిఫరెంట్ వెరైటీస్ని చూపించాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు కూడా మీకు క్లియర్గా చెప్పినట్టుగానే నేను నా శారీ డీటెయిల్స్ అండ్ సెట్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తానండి. సెట్ నేను మీషోలో తీసుకున్నాను. నెంబర్ 1 ప్రీమియం క్వాలిటీ. నేను మీకు ఫస్ట్ క్లోజప్ లుక్ చేస్తానండి తప్పకుండా. లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. అసలు ఎంత బాగుందంటే దీంట్లో మనకి రెడ్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్, ఆల్రెడీ రెడ్ స్టోన్ అసలు నేను కార్ట్లో వేసి చెక్అవుట్ చేసేయడానికి స్టాక్ అవుట్ అయిపోయింది. ఇది గ్రీన్ స్టోన్ అండి. అసలు ఈ వెడ్డింగ్ సీజన్కి పర్ఫెక్ట్ అనమాట. కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. లింక్స్ నేను ప్రొవైడ్ చేసి పెట్టాను. నెక్స్ట్ నా శారీ అండి. అను కలెక్షన్స్ మ్యామ్ పేజ్లో తీసుకున్నాను. మీకు తెలుసు ఇంతకుముందు కూడా మ్యామ్ యొక్క కలెక్షన్స్ అనేది నేను మీకు 3 to 5 డిఫరెంట్ శారీస్ అయితే కనుక ఇచ్చానండి. అండ్ ట్రస్టెడ్ పేజ్ మ్యామ్ది. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ట్యాగ్ చేస్తాను. వాట్సాప్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టాను. బ్లూకి బ్లూ ఫుల్ ట్రెండ్ ఉంది. ఎంతో నిండుగా ఉందండి. డెఫినెట్గా మీరు గిఫ్టింగ్ రిలేటెడ్ ఎవరికైనా పెట్టుబడులకు పెట్టాలన్నా మీకైనా కానీ తీసుకోవాలనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. పైగా ఇప్పుడు ఇది బాగా సూపర్ వైరల్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అనమాట. అస్సలు మిస్ చేయొద్దు. నీట్ వీవింగ్లో వచ్చిందండి. ఇది మనకైతే బెనారసీలోనే చినాన్ సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక చినియా సిల్క్ మెటీరియల్ పైన అయితే ఉందన్నమాట. 1199 అండి. మీకు ప్లస్ షిప్పింగ్ అయితే కనుక ఉంది. దీనిలో కూడా ఒక 3 to 4 కలర్స్ ఉన్నాయి. బట్ నాకు ఈ కలర్ చాలా నచ్చింది. నాకు ఇంకో కలర్ కూడా నచ్చిందండి. బ్లాక్ అనమాట. బ్లాక్కి బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్. అది కూడా నాకు బాగా అనిపించింది. సో బ్లాక్ అంటే మేబీ శుభకార్యాలకు మళ్ళీ మీరు ఇష్టపడతారో లేదోనని నేను షేర్ చేద్దామని మీకు కూడా ఈ కలర్ నేను చూస్ చేశానండి. చాలా బాగుంది. బ్లాక్ లవర్స్ కూడా తప్పకుండా ఆ శారీ కూడా ట్రై చేయండి. నేను మీకు సైడ్లో ఫోటో ఇచ్చేసాను. ఇది నా శారీ డీటెయిల్స్ అండి. చక్కగా జరీ బూటీ, ఫ్లవర్ బూటీ, సైడ్లో పిక్ పెట్టేసాను చూడండి. షార్ట్ వీడియో కూడా పెడతానండి. హ్యాపీగా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్. అసలు మ్యామ్ దగ్గర బెస్ట్ ప్రైస్ ఉంటుంది. సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఇది నా సెట్ డీటెయిల్స్ అండ్ శారీ డీటెయిల్స్ అండి. డిస్క్రిప్షన్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇంకా ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే కనుక తప్పకుండా మీరైతే కనుక నాకు కామెంట్లో అడగవచ్చు. గివ్ అవే కోసం కూడా నేను 3 డ్రెస్సెస్ రెడీ చేసి పెట్టానండి. ఇది కొంచెం అంటే లైక్ ఇది కూడా ఉంది అండ్ ఎక్కువ మళ్ళీ వీడియో లెంత్ అవుతుందేమోనని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే కనుక నేను గివ్ అవే తాలూకు డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేద్దామని రెడీగా పెట్టున్నాను. సో అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వీడియోని కూడా. కలెక్షన్స్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉన్నాయి. ఆల్ కలెక్షన్స్ లింక్స్ మేబీ వర్కౌట్ అవ్వట్లేదు, ఒకసారి వర్క్ అవ్వట్లేదని కామెంట్స్ ఉన్నాయని సింగిల్ లింక్స్ పెడుతున్నాను. ఏ సెట్ కా సెట్. సో మీకు ఏ సెట్ కావాలో చూస్ చేసుకుని తీసేసుకోండి. సో స్టార్ట్ చేద్దాం. ఇక క్లోజప్ లుక్లో 1 by 1గా క్లియర్ చేసి నేను మీకు క్లియర్ లుక్ ఇచ్చేస్తాను. చలో మరి చూద్దాం. ఫస్ట్ అయితే కనుక మనం చక్కగా శుభ సూచకంగా నేను స్వామివారి విగ్రహాన్ని చూపెడుతున్నానండి. ఇత్తడిదనమాట. సైజుల వారీగా మనకి డిఫరెంట్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో నేను ఇది చిన్నదైతే కనుక క్యూట్ ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటున్నాను. అందుకోసం తీసుకున్నాను కాబట్టి షేర్ చేశానండి. మీరు తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీకు లింక్ నేను ప్రొవైడ్ చేశాను. చాలా మంచి క్వాలిటీలో ఉంది. సైజ్ ఇంకా పెద్దది కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. మీరు అలా కూడా చూసి తీసుకోవచ్చు సేమ్ సెల్లర్ దగ్గర నుండే. సో చాలా చక్కగా ఉంది. విగ్రహాలు అంటే కొంచెం చిన్న సైజే బాగుంటాయని చెప్తారు కదా, లైక్ పూజించడానికని నేను ఇది చూస్ చేసుకున్నానండి. ఇది మన ఫస్ట్ జ్యువెలరీ కింద మీరు కన్సిడర్ చేయాల్సిందే దీన్ని. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. ఈ వీడియోలో డిఫరెంట్ బ్యాంగిల్స్ అండ్ బ్రాస్లెట్స్ అండ్ కడా టైప్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. వీటిల్లో 2-4, 2-2, 2-6, 2-8 లైక్ ఇట్లా మనకి సైజులు ఉన్నాయి. నేను మీకు అన్నీ కూడా వాళ్ళ 2-6 నా సైజ్ ప్రకారంగా తీసుకున్నాను కాబట్టి అవి షేర్ చేస్తున్నానండి. మీకు మధ్యలో కానీ లేకపోతే సైడ్ బ్యాంగిల్స్గా కానీ లేకపోతే సింగిల్గా కానీ మీకు బాగుండేటటువంటి కలెక్షన్స్ని నేను షేర్ చేయడానికి తీసుకొచ్చాను. అందులో ఇది మనకి ఫస్ట్ వన్ అనమాట. క్వాలిటీ బాగుంది. ఒకవేళ ఫ్యాన్సీ రిలేటెడ్గా చూస్తే మాత్రం ఇది ఒక్కసారి చూడండి. ఈ బ్యాంగిల్స్ అయితే ఇక మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదండి. మంచిగా మీరు సీజెడ్ రిలేటెడ్, స్టోన్ రిలేటెడ్ ఏదైనా జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఈ గాజులు మీకు మట్టి గాజులు మధ్యలోనే బాగుంటాయి. అటు ఇటు కూడా సైడ్ బ్యాంగిల్స్ లాగా బాగుంటాయండి. తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి. చాలా కొత్తగా బెస్ట్ ప్రైస్లో రేపటి నుంచి మనకి సేల్ కూడా ఉంది. సో ఇక అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫాస్ట్గా కూడా స్టాక్ అవుట్ అయిపోతాయి. 10 రూపాయలు అటు ఇటు వేరియేషన్ మీద ఉంటుందండి, మీకు తెలుసు కదా. సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. నేను అన్నిటికీ బాగుంటుంది అనేసి నేను ఇలా వైట్ స్టోన్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ బ్రాస్లెట్ టైప్లోనే నేను మీకు 3 డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తానండి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి కొంచెం హైలైట్గా అంటే లైక్ వెడ్డింగ్ బ్రైడ్కైనా కానీ గెస్ట్కైనా కానీ సింగిల్ హ్యాండ్ని హైలైట్ చేయడానికి రియల్గా మనం గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకున్నప్పుడు కొంచెం బ్రాస్లెట్ స్టైల్లో ఇవి చాలా బాగున్నాయండి. లేటెస్ట్గా వచ్చాయి. వాచ్ లాగా కూడా మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఎనీ హ్యాండ్కి పెట్టుకోవచ్చు. సూపర్ ఉన్నాయండి. అసలు క్వాలిటీ అయితే మాత్రం గోల్డ్ కాదంటే అసలు ఎవరు నమ్మరు. అంత గుడ్ పాలిషింగ్ వీటిది. ఇంకోటి కూడా చూపిస్తాను. ఇది ఫస్ట్.
ఇందులోనే మీకు సెకండ్ డిజైన్ అండి. ఇది కొంచెం మీకు వేరీ అయితే ఉంటుంది. నేను 3 కూడా ఒక దగ్గర పెట్టి చూపిస్తాను. 3 కూడా ట్రెండింగ్‌లో ఉన్నటువంటి కలెక్షన్స్ అనమాట. లింక్స్ 3 పెట్టానండి. ప్రెజెంట్ స్టాక్ అవైలబిలిటీ ఉన్నవి నేను చూసి పెట్టున్నాను. సో క్వాలిటీ చాలా బాగుంది. టోటల్‌గా ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాస్లెట్స్ హెవీ లుక్‌లో ఉండేటటువంటివి మీకు ఏది కావాలన్నా హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓవరాల్‌గా 3 కలిపి మీకు ఒక దగ్గర ఉంది. ఏది బాగుంది? 3 బాగున్నాయి. చాయిస్ మీ ఇష్టం ఇంకా. నెక్స్ట్ ఇదండి. రిసెప్షన్స్‌కి కానీ, క్లాస్‌గా ఏదైనా మీరు రెడీ అవ్వాలనుకున్నప్పుడు, సింగిల్‌గా పెట్టుకున్నప్పుడు కూడా లైక్ అంటే లైక్ హైలైట్ చేసుకోవాలనుకున్నప్పుడు హ్యాండ్స్‌ని ఈ టైప్ ఆఫ్ బ్రాస్లెట్స్ బాగుంటాయి. సో 1 గ్రామ్ గోల్డ్ రిలేటెడ్ అన్నప్పుడు మీరు అలా వెళ్ళండి. లేదు కొంచెం బ్రాస్లెట్ అలా స్టైల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా వెళ్ళండి. వీటిల్లో కూడా నేను 3 డిఫరెంట్ వెరైటీస్ తెప్పించాను. మూడింటిని కూడా మీకు వన్ బై వన్‌గా చూపిస్తాను. కుందన్ రిలేటెడ్ స్టోన్స్ అండ్ ఫిట్టింగ్ క్వాలిటీ ఇవి కూడా చాలా బాగున్నాయి. క్లాస్ ఉంటుందండి ఇలాంటివి. ట్రెండింగ్ కూడా యంగ్స్టర్స్ దగ్గర నుంచి అందరూ ఇష్టపడతారు. స్టోన్ రిలేటెడ్ అలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు వాటికి ఇవి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయన్నమాట. లైక్ కాక్టైల్ పార్టీస్ అలాంటివి కొంచెం ఫ్యాన్సీగా రెడీ అవుతాం కదా, అలాంటప్పుడు ఇవి బెస్ట్ చాయిస్‌గా కనపడతాయి. సో మీరు ఇలాంటివి కూడా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి. సో ఇది ఒక డిజైన్ అనమాట. వీటిలో 3 కూడా బాగున్నాయి. ఓవరాల్‌గా లుక్ ఇది. నెక్స్ట్ అయితేనండి ఇయర్ కఫ్ ప్యాటర్న్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఈ వెడ్డింగ్ సీజన్కి కానివ్వండి, లేకపోతే మీరు ట్రెడిషనల్ లుక్ ఇవ్వాలనుకున్నప్పుడు ఉగాదికి కూడా బాగుంటుందండి. ఉగాది అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఉగాది కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. కలర్ కాంబినేషన్ మస్తు నిండుగా ఉంది. గిఫ్టింగ్ రిలేటెడ్ అండ్ మీరు ఎప్పుడు కట్టుకున్నా ఇది సూపర్ హైలైట్. ఎంతమందిలో ఉన్న డాబ్ రంగు ఐ క్యాచీ కలర్ కదా. సో ఉగాది రిలేటెడ్గా తీసుకోవాలనుకున్నా తీసుకోండి. ఇప్పుడు జ్యువెలరీ చూద్దాము. క్లోజప్ లుక్లో పుష్ బ్యాక్ ఇయర్ రింగ్ విత్ బుట్టాలో అయితే కనుక వచ్చిన ఇయర్ కఫ్, వీటిలో వెరైటీస్ చాలా ఉన్నాయి. ఇంతకుముందు కూడా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూ వచ్చాను కాబట్టి ఇది లేటెస్ట్గా వచ్చిందని నేను మీకు ఇది షేర్ చేశానండి. ఇయర్ రింగ్లో ఇంకొకటి కూడా తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. చాంద్వాలి ప్యాటర్న్. ఇలాంటి ఇయర్ రింగ్స్ అసలు ఎనీ ఫేస్ కట్ సూట్ కైనా సూట్ అయిపోయేటటువంటి ఇయర్ రింగ్ అని చెప్పొచ్చు అండి. లైక్ శారీస్, లంగా ఓణీలు, లేకపోతే ఏదైనా కొంచెం డిజైనర్ స్టైల్ వాటికైనా కానీ ఇవి బాగుంటాయి. క్వాలిటీ కూడా మనకి జడావు ప్యాటర్న్లో వచ్చాయండి. పుష్ బ్యాక్లో క్వాలిటీ సూపర్ ఉంది అసలు. హ్యాండ్ మేడ్ కింద అంతా కూడా చాలా చక్కగా ఉంది. లేటెస్ట్గా వచ్చింది అది కూడా. ఇంకా నాకు తెలిసి అసలు ఇది ఎవరు చూపించి కూడా ఉండరండి. ఫాస్ట్గా లేకపోతే మాత్రం 100% దొరికే మాట లేదు. బికాస్ అప్కమింగ్లో మళ్ళీ సేల్ కూడా ఉంది కాబట్టి. సో డోంట్ మిస్ అండి నచ్చితే. నెక్స్ట్ ఈ సెట్ అండి. ఈ ఈ పర్టికులర్ పాలిష్ కానీ, ఫినిషింగ్ కానీ ఈ సెట్ చాలా లేటెస్ట్గా ఈ మధ్య కాలంలో అయితే కనుక పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్లో కూడా బాగా డిమాండింగ్లో ఉన్నటువంటి సెట్ అని చెప్పొచ్చు. ఇది మనకి మీషోలో కూడా వచ్చిందండి. ఇంతకుముందు కూడా నేను ఒకటి వెంకటేశ్వర స్వామి సెట్ షేర్ చేశాను, గుర్తుందా? మన పేజ్ ఫాలో అయిపోతే కనుక లేటెస్ట్ అన్నీ ఖచ్చితంగా దొరుకుతాయి అప్డేట్స్ అనేది. పేజ్ ఫాలో అయిపోండి. ఇలాంటి లేటెస్ట్ అన్నీ కూడా నేను మీకు ఆల్ టైప్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్లో కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి తప్పకుండా మీకు మన వీడియోస్ హెల్ప్ అవుతాయండి. సెట్ క్లోజప్ లుక్ చూసారు మీరు. లైక్ అమ్మవారు యొక్క పాపప్ అవుతున్నటువంటి అంటే లైక్ ఎలా చెప్పొచ్చు, నిండుగా ఉన్న విగ్రహం లుక్ కానీ చాలా బాగుంది. లోటస్లో చక్కగా కూర్చున్నట్టుగా ఎంబోజ్డ్గా లైక్ ఎలా చెప్పాలో కానీ, బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్. ఇయర్ రింగ్స్ కూడా అయితే కనుక చూడొచ్చు. పుష్ బ్యాక్ ఇయర్ రింగ్లో చక్కగా అయితే కనుక వచ్చి బ్యాక్ సైడ్ అయితే కనుక థ్రెడ్ ఉంది. సో చాలా హెవీగా భారీగా ఒక్కటేసుకున్నా కానీ చాలా నిండుగా కనబడేటటువంటి చక్కని సెట్. నెక్స్ట్ ఈ సెట్ అండి. త్రిబుల్ లేయర్గా మంచిగా భారీగా నిండుగా ఒక్కటేసుకున్నా కానీ చక్కగా మీకు సెట్ అయ్యేలాగా టెంపుల్ జ్యువెలరీలో వచ్చినటువంటి జ్యువెలరీ అండి. ఇలాంటివి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి మీషోలో వచ్చేసాయి కొత్తగా ఇవి, అందుకే తెప్పించాను. ఇయర్ రింగ్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. అంటే ఒక్క సెట్ వేసుకున్నా కానీ మనకి నిండుగా అయిపోతుంది అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్ పాలిషింగ్, లైక్ కొంచెం మ్యాట్ ఆ టైప్ ఆఫ్ పాలిషింగ్ అనమాట. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా త్రిబుల్ లేయర్ అండి. నేను వేసుకున్న సెట్ కూడా చూపిస్తాను, మీకు ఏది నచ్చితే దానికి వెళ్ళొచ్చు. డల్ అండ్ మ్యాట్ ఆ పాలిష్ కావాలంటే దీనికి వెళ్ళొచ్చు అండి. విత్ ఇయర్ రింగ్స్తో భారీగా హెవీగా బ్రైడల్ రిలేటెడ్ ఆడొక్క సెట్ వేసుకుంటే కూడా నిండుగా అయిపోయేలాగా కావాలంటే మీరు ఇలా చూడండి. రెడ్ స్టోన్స్లో తీసుకున్నాను నేను. ఇది ఇయర్ రింగ్ అండి. పుష్ బ్యాక్లో అయితే కనుక 2 ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. అమ్మవారు ఏదైతే వచ్చిందో మనకి పెండెంట్ రిలేటెడ్గా ఇయర్ రింగ్ వచ్చింది. నెక్స్ట్ అండి కోమో చూపిస్తాను నేను మీకు. ఇది పులిగోరు ప్యాటర్న్లో కాసులతో వచ్చినటువంటి సెట్ అనమాట. చాలా బాగుందండి అసలు. నెక్ సెట్ అయితే కనుక ఇది సింపుల్గానే వేసుకోవచ్చు, భారీగా కూడా వేసుకోవచ్చు. ఇది 2 కోంబో లాగా వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట. వీటికి ఒక ఇయర్ రింగ్ అయితే కనుక వచ్చింది, చూద్దాం అది కూడా. అలాగే వీటికి లాంగ్లో కూడా సేమ్ అండి. సో ఒకవేళ మీకు ఇలా కావాలి అని అనుకుంటే కనుక మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఈ కోంబో రిలేటెడ్గా నేను మీకు అయితే కనుక ఒక షేర్ చేస్తున్నా. అప్కమింగ్లో కూడా ఇంకొక వీడియో రాబోతుందండి. దానిలో కూడా అసలు
లైక్ అసలు ఎంత బాగున్నాయని అనుకోవాలి అనమాట. అంత మంచి కలెక్షన్స్ అయితే కనుక ఉన్నాయి. దీనిలో అయితే కనుక లాంగ్లో మీరు లాంగ్ కావాలన్నప్పుడు ఒకసారి లాంగ్ వేసుకోండి, షార్ట్ కావాలనుకున్నప్పుడు మీరు ఒకసారి షార్ట్ వేసుకోండి. ఓవరాల్గా లుక్ కట్ చేసి పులిగోరలు వడ్డడానికి బాగు ఆన్ చేయి. నెక్స్ట్ అయితే కనుక మీకు కంప్లీట్గా ఇక్కడ చిన్నది పట్టిందండి, అందుకే దాన్ని సరి చేసి మీకు నేను ఓపెన్ చేసి చూపెడుతున్నాను. గుడ్ పాలిష్ అండ్ లైక్ పులిగోరు ప్యాటర్న్లో పట్టు చీరలకి ఫ్యాన్సీ చీరలకు కూడా వేసేసుకోవచ్చు. లాంగ్ అండ్ షార్ట్ అండ్ ఇయర్ రింగ్స్తో అయితే కనుక వచ్చినటువంటి చక్కని ట్రెండింగ్ కోంబో బాగుంది. ఇట్లా మ్యాంగో ఒక సైడ్ అండ్ కాసులతో ఒక సైడ్ అయితే కనుక వచ్చిందనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ హారం. ఇయర్ రింగ్స్ బుట్టాస్ అయితే కనుక 2 బుట్టలు వచ్చాయి, పుష్ బ్యాక్లో వచ్చాయండి. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి సెట్ అండి, మన లాస్ట్ 15th సెట్ ఇది. ఇప్పుడు నా మెడలోంచి తీసి నేను మీకు క్లోజప్ లుక్లో చూపిస్తున్నానండి. ఫిదా అయిపోతారు దీని క్వాలిటీకి. ఎంత బాగుందని ఖచ్చితంగా నన్ను మెచ్చుకుంటారు. ఎవరైతే ఆర్డర్ పెడతారో వాళ్ళు ఖచ్చితంగా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే. అంత మంచి సెట్ అనమాట. మీకు నిజంగా షాప్లోకి వెళ్తే కూడా అసలు ఈ రేట్కి ఇలాంటి ప్యాటర్న్ దొరుకుతుందో లేదో నాకు తెలీదు. ఇది సేమ్ సెల్లర్ దగ్గర 2 ప్రైజెస్తో ఉన్నాయి. నేను 2 లింక్లు పెడతానండి, మీరు చూసుకుని తీసేసుకోండి. ఇది నేను 1000 రూపీస్లో తీసుకున్నాను అండ్ 800 ఆర్ 900 చేంజ్లో కూడా ఇంకొకటి కూడా ఉంది. సేమ్ సెల్లరే కానీ సేమ్ సెట్ సేమ్ అంతా కూడా స్టోన్స్ అంతా కూడా సేమ్ అండి. బ్యాక్ సైడ్ ఏమో థ్రెడ్ వచ్చింది, హెవీ సాలిడ్, ఒక్కటి చాలండి మెడ నిండిపోవడానికి. చాలా బాగుంది. నా నుంచి హైలీ ఇంకొక 100 టైమ్స్ చెప్పమన్నా కూడా చెప్తాను, అంత రికమెండెడ్ మీకు ఇది. అండ్ బాగుంది నిజంగా, మనం ఎప్పుడు వేసుకున్నా కూడా బాగుంటుందండి, నో డౌట్ అందులో. ఈ వీటికి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్తో అయితే కనుక కంప్లీట్ మీకు సెట్ డీటెయిలింగ్ ఇచ్చాను. పుష్ బ్యాక్లో సింపుల్గా వచ్చే బాగుంది. ఇదండి మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. గివ్ అవే నెక్స్ట్ దానిలో షూట్ చేస్తాను, మరి ఎక్కువ లాంగ్ అయిపోతుంది అనిపించి ఈ వీడియోలో అయితే కనుక జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్తున్నానండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.